రుద్రాక్షల గురించి శివుడు పార్వతీదేవితో చెప్పుచున్నాడు. రుద్రాక్షలు అనేక విధములుగా చెప్పబడినవి. నేను వాటి భేదములను వర్ణించెదను. ఆ భేదములు భోగములను మోక్షమును ప్రదానము చేయును. నీకు ఉత్తమమైన భక్తిభావముతో దానిని పరిచయము చేసెదను. వినుము. ఏకముఖ రుద్రాక్ష సాక్షాత్తు శివస్వరూపము. అది భోగములు మోక్షరూపమైన ఫలమునొసగును. రుద్రాక్ష పూజింపబడిన చోటు నుండి లక్ష్మీదేవి దూరముగా తొలగిపోదు. ఆ స్థలమునందలి ఉపద్రవములన్నీయూ నష్టమగును. అచటనున్న వారి కోరికలన్నీయూ ఫలించెను. ద్విముఖ రుద్రాక్ష దేవదేవేశ్వరుడుగా చెప్పబడును. అది సకల కోరికలను నెరవేర్చి చక్కని ఫలములనొసగును. త్రిముఖ రుద్రాక్ష ఎల్లప్పుడూ సాక్షాత్తు సాధన ఫలమునిచ్చును. దాని ప్రభావము వలన సకల విద్యలు హస్తగతములగును. చతుర్ముఖ రుద్రాక్ష సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము. దానిని దర్శించి సృశించుట చేత శీఘ్రముగా ధర్మ అర్థ కామ మోక్ష పురుషార్థములు లభించును. పంచముఖ రుద్రాక్ష సాక్షాత్తు కాలాగ్ని రుద్రరూపమగును. అది సకలమును ప్రసాదించుటకు సమర్థమగును. అందరికీ ముక్తి నొసగునది. సకల మనోరథముల నీడేర్చినది అగును. పంచముఖ రుద్రాక్ష సకల పాపములను దూరము చేయను. షణ్ముఖ రుద్రాక్ష కార్తికేయ స్వరూపము. దానిని దక్షిణ హస్తమునందు ధరించిన వాడు బ్రహ్మహత్యాది దోషముల నుండి ముక్తుడగును. ఇందులో సంశయము లేదు. మహేశ్వరి 7 ముఖములు గల రుద్రాక్ష అనంగ స్వరూపము. అది అనంగనామముతోనే ప్రసిద్ధము. దేవేశ్వరి దానిని ధరించినచో దరిద్రుడు కూడా ఐశ్వర్యవంతుడగును. 8 ముఖములు గల రుద్రాక్ష అష్టమూర్తియగు భైరవ స్వరూపము. దానిని ధరించిన వాడు పూర్ణాయుష్కుడగును. మరణానంతరము శూలమును ధరించిన శంకరుడగును. 9 ముఖములు గల రుద్రాక్ష భైరవుడు మరియు కపిలముని యొక్క ప్రతీకయని భావించబడును. లేక 9 రూపములు ధరించిన మహేశ్వరి దుర్గా దాని అధిష్టాత్రీదేవిగా తలంచబడును. భక్తిపరాయణుడగు మానవుడు తన ఎడమ చేతి యందు నవముఖ రుద్రాక్ష ధరించినచో అతడు నిశ్చితముగా నావలే సర్వేశ్వరుడగును. ఇందులో సందేహము లేదు. మహేశ్వరి 10 ముఖముల రుద్రాక్ష సాక్షాత్తు భగవంతుడగు విష్ణువు యొక్క రూపము. దేవేశ్వరి దానిని ధరించినచో సకల కోరికలు సిద్ధించును. పరమేశ్వరి 11 ముఖ రుద్రాక్ష రుద్రరూపము. దానిని ధరించుడచే మానవుడు సర్వత్రా విజయుడగును. 12 ముఖ రుద్రాక్షను కేశాగ్ర భాగమునందు ధరించబలెను. దానిని ధరించుట చేత ద్వాదశాదిత్యులు మస్తకమున విరాజిల్లుచున్నట్లు దేదీప్యమానుడగును. 13 ముఖములు గల రుద్రాక్ష విశ్వదేవతల స్వరూపముగను విశ్వే దేవతల స్వరూపమగును. దానిని ధరించిన మానవుడు తన సకలాభీష్ట సిద్ధిని పొందును. సౌభాగ్య మంగళములు అతనికి చేకూరును. 14 ముఖముల రుద్రాక్ష పరమశివ స్వరూపము. దానిని భక్తితో తలయందు ధరించవలెను. దీని వలన సకల పాపములు నశించెను. గిరిరాజకుమారి ఈ విధముగా ముఖముల భేదముతో రుద్రాక్షలు 14 రూపములుగా విభజింపబడినవి. ఆ రుద్రాక్షలు ధరించినప్పుడు పఠించవలసిన మంత్రములు నిప్పుడు ప్రసన్నురాలువై వినుము. 1 ఓం హ్రీం నమః, 2 ఓం నమః, 3 ఓం క్లీం నమః, 4 ఓం హ్రీం నమః, 5 ఓం హ్రీం నమః, 6 ఓం హ్రీం హూం నమః, 7 ఓం హుం నమః, 8 ఓం హుం నమః, 9 ఓం హ్రీం హుం నమః, 10 ఓం హ్రీం నమః, 11 ఓం హ్రీం హూం నమః, 12 ఓం కౌం రౌం నమః, 13 ఓం హ్రీం నమః, 14 ఓం నమః. ఈ 14 మంత్రముల ద్వారా క్రమముగా 1 నుండి 14 ముఖములు గల రుద్రాక్షలను ధరించు విధము గలదు.
నిద్ర అలసత్వములను వదలి శ్రద్ధాభక్తులతో సంపన్నుడై సకల మనోరథ సిద్ధి కొరకు మంత్రములను పఠించుచు ఆయా రుద్రాక్షలను ధరించవలెను. రుద్రాక్షమాలను ధరించిన వారిని చూసి భూత ప్రేత పిశాచ డాకిని సాకిని ద్రోహమును తలపెట్టు రాక్షసాదులు అందరూ దూరముగా పరిగెడిపోయెదరు. కృత్రిమ అభిచారాది ప్రయోగములన్నీయును రుద్రాక్షను చూసి దూరముగా జారుకును. పార్వతీ రుద్రాక్షమాలను ధరించిన పురుషులను చూసి నేను శివుడను, భగవంతుడగు విష్ణువు, దుర్గాదేవి, గణేశుడు, సూర్యుడు అట్లే అన్య దేవతలు కూడా ప్రసన్నులగుదరు. మహేశ్వరి ఇట్లు రుద్రాక్ష మహిమను తెలుసుకొని ధర్మమును వృద్ధి చేయుటకు భక్తిపూర్వకముగా మంత్రముల ద్వారా విధిపూర్వకముగా దానిని ధరించవలెను. మునీంద్రులారా, భగవంతుడగు పరమశివుడు పార్వతీదేవితో చెప్పిన దానినంతయును మీ ప్రసన్న కనుగుణముగా మీకు తెలిపితని. నేను మీ సమక్షమున ఈ విద్యేశ్వర సంహితను వర్ణించితని. ఈ సంహిత సకల సిద్ధులనొసగును. భగవంతుడగు శివుని ఆదేశానుసారము నిత్య మోక్షమును ప్రసాదించెను. రుద్రాక్షల